నమామి నారాయణ పాద పంకజం నమామి నారాయణ నామ నిర్మలం నమామి నారాయణ తత్వం అవ్యయం నమామి నారాయణ పూజనం సదా సదా నారాయణ పూజ చేస్తాను. మన ప్రాచీన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇరవై ఇప్పుడు చీట్లు ఎవరు పూర్వం సభలో పెద్దవాళ్ళు ఎవరు చేసిన ముందు ఇవి నమామి నారాయణ పాద పంకజం ప్రాణాయామం చేయవరు. అదనమాట నమామి నారాయణ నామ నిర్మలం అంటే ఓంకారం వరకు చేయవరు. నామం అంటే నిర్మలం ఓంకారం. నమామి నారాయణ తత్వం అవేమంటే తత్వం నువ్వు ఆయన యోగమేకి అని సూచించేదాన్ని. నారాయణ పూజ అంటే లోపల శ్వాసను పట్టుకుని చేయడం అనేది నిజమైన పూజ. ఇది కాదు. వందే పరబ్రహ్మచిదాత్మకం సద్వందే గురుం శాంతం మేషమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే శివానంద గురు ప్రవీరం వందే సదాన్యానపి వందనీయం. అంబా అంబా మోహిని దేవత త్రిభువని ఆనంద సందాయిని ఆనంద సందాయిని. నువ్వు ఎంత సాధన చేసినా అమ్మ కరుణించింది. ఏమీ సాగదు, ఏమీ జరగదు. అమ్మా అని పలికితే ఆర్తితో పలికితే పలకని తల్లి ఉండదు అన్నారు శంకరాచార్య సౌందర్య. ఆనంద సంధాయిని ఆనందాన్ని సంధింపజేస్తుంది నీకు అమ్మవారు. వాణి పల్లవ పాణి వేణు మురళీగాన ప్రియాలోని కళ్యాణి పౌరురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి ధూమ్రాక్ష సంహారిణి. ధూమ్రాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుని చంద్ర అమ్మ. రాక్షసుడు ఎత్తే మరి చాలా ఉన్నాయి. ధూమ్రాక్షుడు అంటే ఆకాశం మీద సినిమాలో బొగ్గలెట్టుకుని మసాలెట్టుకుని కప్పట్టుకునే ఉంటాడు. ధూమ్రాక్షుడు అంటే జపం చేయకుండా స్వామపోతంగా కబులు చెప్పుకోవడం పెట్టుకోవడం ధూమ్రాక్షుడు. ఆ ధూమ్రాక్షుడు సహాయించమని అర్థం. అమ్మ మాకు అడిగి ఆ ధూమ్రాక్షుడు సహాయం మనలో ఉండే దొనపోతాను ఉంచిన స్వామిస్తాను. మహిషాసుడు అంటే వాడే అజ్ఞానపు ముద్ద. ఆ కోమలతనం అజ్ఞానపు ముద్దని ధూమ్రవ అంటే అనవసరమైన సంకల్పంలో వచ్చి కవచంటే ధూమ్రం అంటే పొగ. ధూమ్రాక్ష సంహారిణి చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి రాజరాజేశ్వరి. రెండు మాటలు చిదాకాశ గీత ప్రారంభానికి ముందు రెండు మాటలు ముందు మాటలు తెలుసుకోవాలి. నా మాటలు దేవుడికి పూజ చేస్తే బాగుంటుంది, అతను నామం చేస్తే బాగుంటుంది, భజన చేస్తే బాగుంటుంది. రోజు 2 సార్లు స్నానం చేసి శుద్ధిగా ఉండి ఆ మొహాన్ని నదిలో వీపులు పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద వీపులు పెట్టుకుని మధ్యలో చక్కటి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అనిపించుకోవడం కనుక మనసులో అసలు ఏదైనా ఆరాటం ఉంటుంది కాదు. పెట్టుకున్నా బాగుంది. నీ మనస్సులో వెనక జీవబ్రహ్మిక సాధనకి ఉపకరిస్తుందా లేదా ఇదని ఒక ఆరాటంతోనే పెట్టుకుంటున్నావా? పెట్టుకోవద్దు. ఎవరు అంటూ పెట్టుకుంటున్నావా? ఆరాటం ఉందా? భగవంతుడి కోసం నిజాయితీగా తపన చెందేవాడు ఎంతమంది ఉన్నారు అన్నాడు రామకృష్ణ రామకృష్ణ వివేకానంద స్వామి మాస్టర్ మంత్రగాన సుధాసార వర్షిణీం పరమం గురుం జ్యోతిర్మాతారం వందే కిలాకృష్ణం వందే ఓం రామకృష్ణ సందేశ ప్రవక్తాన్ని తీసుకున్న జ్ఞానమోజనం వందే వివేకానంద భాస్కరం వివేకానంద భాస్కరం. భగవంతుడి కోసం నిజాయితీగా తపన చెందేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన కోసం కంటిన్యూ కాచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లల కోసం ఏడుస్తారు, పదవి కోసం ఏడుస్తారు, డబ్బు కోసం ఏడుస్తారు.
భగవంతుడి కోసం ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు ఉన్నారా అన్నారు. ఇదే ఆధ్యాత్మికత, ఇదే నా ఆధ్యాత్మికత. బొట్టు పెట్టుకుని పూజలు చేసేసి, అరిచేసి భజన చేసేసి, బొబ్బలకి భజన చేసేసేయడం, ఆ చూడడం ఇటు చూడడం, ఇంద్రియాలు పనిచేసేటువంటి ఇది ఒక సాత్విక మోసం. లోపల సాధన కావాలి, ఇది చేయొచ్చు. ఇంతలో దైవ సాక్షాత్కారం అయిపోతుందా? దేవుడి కోసం కొండ తిరిగిన వాళ్ళు ఉన్నారు, కోనలు తిరిగిన వారు ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళినారు, స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు. జుట్టు జడలు కట్టి పిచ్చివాళ్ళైపోయి ఏకాంతంగా ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. శ్రీశైలం అక్కగాదన్న కవులన్నారు, అక్కడక్కడ చూడడం జరిగింది ఉన్నారు. సత్సంగాలు, భజనలు, ఈ సామూహిక ప్రార్థనలు చేస్తూ జీవితంలో చాలా భాగం అదే మోక్షం ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. కళ్ళు మూసుకుని సాధన చేయకుండా ఖర్చు పెట్టేసేవాళ్ళు, సింహకాలం అంటారు దాన్ని, లయన్స్ షేర్ అంటారు ఇంగ్లీష్లో. ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. జీవితం ఏంటి? సత్సంగం, భజనలు, సామూహిక ప్రార్థనలు, నైవేద్యాలు, అది తినడం, దానికి ఎంతో వరకంటే పాట చేసేయడం, అసలు కొట్టుకోవడం, పాలిటిక్స్ మాట్లాడుకోవడం, అయిపోగానే వెంటనే మాట్లాడుకోవడం, ఇవన్నీ వీటిలో ఖర్చు. దీంట్లో చాలా భాగం వేస్ట్ అయిపోతుంది. పెద్దల మాటలు నా మాటలుగా పెద్దల మాటలు అంటున్నావు, నా మాట ఏమి కావు నాకే తెలియదు. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, గురువుని విశ్వసిస్తూ ఏదో ఒక సాధనలో ఎంతో కొంత దూరం వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. పురాణాలు చదువుతారు, శాస్త్రాలు చదువుతారు, వేదాలు చదువుతారు, గురువుని విశ్వసిస్తారు, ఒక సాధన పుచ్చుకుంటారు, కొంత దూరం పెడతారు, ఇంకా నీ కారణాల వల్ల అక్కడ ఆగిపోయిన వాళ్ళు. ఎందుకు ఆగిపోయారని చాలా సమస్య. చిత్తశుద్ధి లేక, పట్టుదల లేక, నిజాయితీ లేక. దేవుడి కంటే ముందు మనిషికి జీవితం కరుణించాలండి. మన జీవితం కరుణించాలి. మన జీవితం కరుణించాలంటే జీవితం ఎక్కడ ఉందా? మన పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి యొక్క ఆ పుణ్య పాప కర్మల యొక్క మనం అనుభవించవలసిన ఫలితమే అది అనుగ్రహించాలి. అది అనుగ్రహం అనుగ్రహిస్తుంది. పరబ్రహ్మ రూపం అయితేనా పరబ్రహ్మ అనుభవించవలసింది. కానీ అమ్మకి తెగసుగా దండం పెట్టి ఒక ఏడు ఇక్కడ నిజంగా ఏడిస్తే ఆవిడ చాలా మంది తీసేస్తుంది, కంట్రోల్ చేస్తారు. ఆవిడ ఆవిష్టం, అప్పటిష్టం. గురు కృప కాదండి, అన్కండిషనల్ గ్రేస్. జీవితం అతనికి అవకాశం ఇవ్వాలి. కొందరికి చాలామంది జీవితం వడ్డించి వేస్తారు. సద్వినియోగం చేసుకోకపోతే కుక్క జన్మ కూడా మళ్ళీ జన్మ నేను ఇబ్బంది పడతాను. ఇవన్నీ నా మాటలు కావని చెప్పాను, 100 సార్లు, 1000 సార్లు చెప్పాను. నేను నన్నే అనుకోవద్దు, నీకు పెద్దలు మాటలు. మళ్ళీ వెనక్కి తెలియదంటే మన పాటలు అప్పుడు ఉన్నాయి. పోతే ఇంకో 4 నిమిషాలు. జీవితం చాలా విలువైంది. ఈ జీవితం భగవంతుడి యొక్క ప్రసాదం. ఎన్నో సంవత్సరాలుగా చదవచ్చు. ఈ చదివితే పెద్ద ఏదో అన్నమే రాదు, ఎప్పుడైనా అనుకోవచ్చు. విషయం ఏంటంటే చక్కగా జీవించాలి. మనం జీవించడం ఎలాగోలా జీవించవచ్చు, కానీ జాగ్రత్తగా జీవించాలి. బతకడం ఎలాగోలా బతికేయచ్చు, జాగ్రత్తగా బతకడం కష్టం. చక్కగా జీవించాలి, గొప్పగా జీవించాలి. జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆనందమయం చేసుకోమన్నారు. ప్రతి క్షణం కూడా. ప్రతి క్షణం ఎలా చేసుకుంటామండి? సంసారం గొప్ప అదెలాగా అన్నవాడు అసలు యోగాన్ని పనిచేయడు. అసలు ఆ స్థితి రాకూడదు. ప్రతి క్షణం ఆనందమయం చేసిన సాధన బాగా పెరిగి 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 ఆ గురువును తలుచుకుంటూ గురు సాన్నిధ్యం ఉండి ఆయన అనుగ్రహిస్తే దానికి మార్గాలు ఉన్నాయి. అది సామూహికంగా చెప్పే విషయం కాదు. ప్రతి క్షణం గోడకి జారపడవద్దు, ఆసనం వేసి కూర్చోండి. ఉన్నది గంటలు నేను మాట్లాడేది. గోడకి జారపడితే మీరు దేహాన్ని సుఖపెడుతున్నారు. దేహాన్ని సుఖపెడతాం కాదు ఈ జన్మ. ఇది అరగదీయడానికి వచ్చింది ఈ శరీరం. ఒక గంటన్నర ఇలా అనుకున్నాను, మీరు అనుకున్నాకే లెక్కలేదు, లెక్క చేయడం శాస్త్రకి చెబుతున్నాను. బండ పారిపోయి మహాదేశం కళ్ళు కాలిపోతుంటే, పండుగలు కాలిపోతుంటే పోచి పెట్టుకుని తప్ప చేసి పుళ్ళిపోయాయి. నాకు ఏమనుకోతుంది, పడకండి. 1 గంటన్నర 2 గంటలు విగ్రహం పెట్టుకోలేరా? పెట్టుకోలేవా? మనం సార్ పెట్టుకోలేవా? జీవితాన్ని ప్రతి క్షణం ఆనందమయంగా చేసుకోవాలంటే బ్రహ్మసంలో ఆడుతూనే ఉండాలి. వాయువు శ్వాస తీసి పైకి లాగుతున్నాం అంటే పాదర్శ మట్టం పైకి పెడుతున్నట్టు వెళ్ళాలి. అప్పుడు నిజమైనటువంటి ఆనందం కనుక్కోవడం జరుగుతుంది.
అది జరిగిన తర్వాత మాట్లాడుతున్న ఎవరు అనట్లేదు, మనమే మాటలు రావు. జీవితం ఇది ఒక పుష్పం. ఈ ప్రపంచం అంతా భగవానుడి యొక్క పూల తోట. ఈ సృష్టికర్త యొక్క ఈ తోటలో మన ఈ పుష్పం గుబాయించాలి, పరిమళం కూడా వెంటాలి. ప్రతి ఒక ఫ్లవర్ ఇది ఇంగ్లీష్ వాక్యం. కనుక మనం ఇంకొకటి ఏంటంటే మనం భగవంతుడిగా పట్టబడ్డం కాదు, భగవంతుడే మన వెంట ఉండాలాగా ఉండాలి. కబీరు, మీరాబాయ్, తుకారా, పక్కన వాడు కృష్ణుడు, సూర్దాస్, ఏకనాథ్, పోతన, చాలు ఇంకా భాగవతోత్సవంలో వీళ్ళ గురించి ఆరాటపడ్డాడు భగవంతుడు. ఏం చేద్దాం, ఎప్పుడు సాక్షాత్కరిద్దాం, ఏం చేద్దాం లేదని. రామదాస్, కబీరు ఒకేలా పడ్డాడు, రొట్టుకోగలుగుతుంది, ఏం చేస్తామని. గాడిలో సాక్షాత్కారం అయింది ఏకనాథ్ మహారాజు. అలాగే తుకారా నిత్యం గవర్నమెంట్ స్మరణే. నీ సూర్దాస్ సరే సరే కళ్ళు లేని పుట్టి వాడు సూర్దాసు. శ్రీకృష్ణ సాక్షాత్కారం అయితే ఇలా పట్టుకున్నాడే, పట్టుకుంటే కదా అంటే ఎలక్షన్ వచ్చేసింది. వెంటనే అర్జునుడికి ఇచ్చినట్టు ఇస్తారు, కళ్ళు ఇచ్చారు. కళ్ళు ఇచ్చినప్పుడు మాటలో ఏమో వస్తే మాటలు ఆయన ఇచ్చారు, సంప్రదించారు చెప్పి కళ్ళు ఇచ్చేయమంటారా అని. నాకు అక్కర్లేదు ఈ కళ్ళు. అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం చూశాక ఈ అబద్ధపు జీవితం, నువ్వు మాయలో ఉంచే జీవితం నాకు వద్దు, నా కళ్ళు తీసేయాలి. యేసుక్రీస్తు కళ్ళు ఇచ్చాడు అంటున్నారు. ఈ కళ్ళు ఇస్తారు, మామూలు కళ్ళు హాస్పిటల్లో ఇస్తారు, కళ్ళు. బ్రహ్మాండ హాస్పిటల్లో ఆత్మానికి బ్రహ్మాండంగా తిరిగితే కళ్ళు డాక్టర్ ఇస్తాడు. అంటే కళ్ళు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇవి ఇచ్చారంటే మీరు మోసపోకండి. ఈ కళ్ళు కాదు, ఆయన యేసుక్రీస్తు ఇవ్వకలేదు, డాక్టర్ ఇచ్చాడు. అంతే కదా, బైబుల్ చూడ అర్థమే కాదు. ఆయన కన్ను కదా మా అర్జునుడికి ఎలా ఇచ్చారు కన్ను? దివ్య ప్రధానికి చక్షుని ఇష్టంతో దివ్యచక్షు ఇస్తున్నాను, దివ్యచక్షు ఇస్తున్నారు హాస్పిటల్గా. కనుక ఎన్ని చేసినా ఎలా ఉన్నా, ఈ దేహానికి వేసుకునే దుస్తులు ఎలా ఉన్నా, ఈ బాహ్యాడంబరాలకి ప్రాధాన్యము భగవంతుడు ఇవ్వడు. రామస్వామి సార్ డ్రెస్ ఏమో తప్పకుండా చూడండి, వారికి ఏమో తప్ప ఇంకా నిష్టపడదు. అది మనుషులు ఉన్నారు గోచి పెట్టు కౌపిన చూడండి, రామస్వామి సార్ ఏమో మొత్తం మీద ఇంకా రామతీర్థ వారు ఇంత బోర్డు ఇలా అలా నచ్చుతారు. ధైర్యం, ధీరుడు వైండము, సాహసి వైండము. మలయాళ వారు ఎవరికి చింపుని గుడ్డ ఇలా తప్పుకున్నారు. అఖండమైన సాధనలు భగవంతుడు సాక్షాత్కరింపజేసుకుంటుంది. స్థితప్రజ్ఞులు. ఆయనకి బాహ్యాడంబరం కాదు, ఆయనకి బాహ్యం కాదు కావాల్సింది. ఆయన బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. బాహ్యప్రియుడు కాదు, భావం కావాలి ఆయనకి. నువ్వు ఏం చేసేవాళ్ళు కాదు. వినయ విధేయతలుంది. మా హృదయాల్లో నిండి ఉన్నటువంటి ఆ భగవంతుడి వైపు ప్రేమతో మన జీవితం సాగిపోతేనే నిజమైన భక్తులు అర్పించుకుంటారు. చెవులో పెట్టుకుని దేవాలయంలో అటు చూస్తూ ప్రదక్షిణ చేయడం, ఇదంతా ఇవాళ చాలా ఒక వ్యామోహం, వేరుదనం, పిచ్చితనం అయిపోయిందని పెద్దలు బాధపడుతున్నారు. కంచి మహాస్వామి వారు అన్నారు, ఒకరిని చాలా మంది అన్నవే నీ మాట. కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచానికి మనం ఏదో సాధన తెలవారుదాం చేసి ఏదో తెలవదాన్ని పూర్తిగా చేస్తున్న సాధన, ఏదో ఒక లక్ష్యం ఉంది. అవంకార నాదంలో, ఆ నాదంలో మనసు పెడతాం. ఇది మన సాధన. నిర్మల మనం సాగిస్తాం. ఆగిన తర్వాత మాటలు నేను మాట్లాడి మీరే గ్రహించాలి. అవి కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచమే ఒక సాధన అన్నారు వేగాలు. ఈ ప్రపంచానికి కళ్ళ ముందు నీకు కనిపించే ప్రపంచానికి ముందున్నటువంటి అంతకన్నా సాధన లేదు. వరల్డ్ ఇది జిమ్నాజియం అన్నారు. కసరత్ చేసే జిమ్నాస్టిక్స్ ఉన్నాయే బలానికి, అలాగే ప్రపంచం అంతా ఒక జిమ్నాజియం. ఓహోహో రేపు అయిపోయి అవి అయిపోయి ఇవి అయిపోయి అసలు ఆ దృష్టి వెళ్ళకూడదు. ఇదంతా ఒక క్రియగా అనుకోవాలి సాధన, అందులో ముగిపోవడం. కానీ ఈ ప్రపంచం ఎంతో సమూహపరుస్తూ ఉంటుంది. ఎంత సమూహపరుస్తున్నా, ఆ సమూహపరుస్తుంది అని మనకి తెలుస్తున్నా ఈ రంగులు, ఈ మాయలు అందరికీ కావాలి. అక్కడే ఉన్నారండి. చిత్రప్రజ్ఞులు కూడా పెట్టి ఎంత బాగుందో. వివేకానందరు రాజస్థాన్ జైపూర్లో ఒక నృత్య మా సభకి వెళ్ళారు. జమీందారుగా సభ చేస్తుంటే ఒక ఆవిడ లిప్షిమ్ అనే ఆవిడ
చక్కటి నృత్యం చేస్తున్నాను అపారమైన విషయం చేస్తుంటే ఈయన ఇలా పెట్టుకున్నారు. పెట్టుకుని సగంలో లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవిడ వెళ్ళింది అక్కడ. ఏమంటే సగంలో మీరు లేచి ఎందుకు వెళ్ళారు? మీరు స్వతంత్రికులు కదా, అంతవారు ఇంతవారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు అంటే నా నృత్యం శాస్త్రబద్ధంగా లేదనా, లేక ఇదేదో మహామారి మీద ఆడిందనా, లేకపోతే మీరు ఏమైనా వరకు చెందిస్తారనా, లేకపోతే మిమ్మల్ని సమ్మోహం పరుస్తారనా, లేకపోతే మీరేమైనా పతనం చెందుతారని భయమా, ఎందుకు లేచి వెళ్ళారు అంటే ఆయన అన్నారు, సిగ్గుపడిపోయి తల వచ్చుకుని పొరపాటు చేశానమ్మా, ఏదో వచ్చిన భావం వచ్చింది, ఈ స్త్రీ నేను పురుషుడు అనే భావం స్త్రీ పురుషుగా వచ్చిన కదా, ఏమిటి నృత్యం చూడడం ఏమిటి మనసు చేస్తున్నా అనుకున్నాను. బాధపడుతూనే ఉన్నారు. వచ్చారు, నాకు మీ ద్వారా రామకృష్ణ నమస్కారాలు ప్రారంభించారు. తల్లి నమస్కారం తల్లి అని ధనం పెట్టేటండి అవేసి చూసుకో. కనుక ఈ రంగులు ఈ మాయలు అక్కలేని వాళ్ళు ఎవరు లేరు, కానీ వీటిని తప్పకుండా మనం దాటాలి, అధిగమించాలి. దాటాలి అంటే ఒక్కటే మార్గం, దానికి వేరే పూజలు యంత్రాలు తంత్రాలు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి పొంగళ్ళు స్నానం చేయడం ఇవన్నీ రక్షించవు. ఏం రక్షణ తెలుసా అండి, మీ దగ్గర ఉన్న సాధన బాగా చేయడమే. ఆ గురువు తలుచుకోవడం 24 గంటలు బాగా సాధన 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 ఇరగొట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ ఆధ్యాత్మికంగా ఎదగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ఆలోచన, మన ఆలోచన భగవంతుని మీద విస్తృతం కావాలి. ఇవాళ ఇంతైతే నీకు ఇంత, వాళ్ళు ఇంత 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 ఒకడు ఎంత రభో ఇది అల్లా అంత జుగుదిగా అంతయ్యే ఇది ఎలా కలిగింది రామనాథాలు. రామనాథానికి అటువంటి ఏంటి సాధకుడు ఇక్కడికి మొదలెట్టి అలా కలగాలని అర్థం. రాముడు ఇంటికి పొట్టుబడిగా ఉన్నాం సాధకుడు మొట్టమాట ఒడ్డు వెళ్ళి అనుకుంటాం. అక్కడి నుంచి ఇంకెంత ఎదగాలి. 3 పాదాలు పట్టుకోవాలంటే పెద్ద ఘట్టం ఉండేది. అంటే ఆలోచన విసుగు కలవాలి, పెరగాలి, అంతర్ముఖం కావాలి. ఇప్పుడు నా ముచ్చట ఏంటంటే ఇక్కడికి రావాలి, అంతర్ముఖం కావాలి. ఈ విశ్వచక్రం తిప్పుతున్న వాడిని నిలబెట్టి నిలదీయని అన్నారు మేడం బ్రౌన్స్కి. టీ తాగడానికి టీ పొడం కూడా లేదు, రాసుకోవడానికి పెన్షన్ లేదు. లోకల్యాణార్థం రాస్తున్నారు శ్రీకులు డాక్టర్ కొత్త సిద్ధాంతం. ప్రపంచాన్ని ఊపిరి అమ్మా నాకు కలగాక ఏమీ లేదు తల్లి, ఎలా ఉంటాం, టీ లేదు ఏం లేదు, ఏం చేయను, డబ్బులు లేవు, మీరేమో ఎక్కువ పని చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళాలి. అలా చూసి ఆయన ఏమన్నారంటే అంటే అవును ఆయన పని మనం చేస్తున్నాము, మన టీ పొలం లేదు పెన్షన్ లేదు, ముడి తిరిగిన వాళ్ళకే ఇలాగే అన్నారండి. ఇంగ్లీష్లో ఉంది, దే నో వాట్ టు డూ, ఐ నెవర్ బ్యాక్. నేను ముష్టతో పని లేదు, తల్లిదండ్రులు ముష్టతో పని లేదు. తల్లి ఉయ్యాలో ఉన్న పిల్ల ముష్టతలు ఏడుస్తున్నారు, పెద్ద కేకడికి తల్లి వదిలేసి వరకు వస్తుంది. ఒళ్ళు అడగరా వాళ్ళే ఇస్తాను మాట్లాడుతూ ఆటి కూడా మళ్ళీ పెట్టంటే ఒక మాట వచ్చింటే 6 ఇచ్చేవాడు పాపం ఫార్మర్స్కి రుచి పచ్చి ఉంటుంది కదా. ఇవాళ సంతసౌకర్యమైన భోజనాలు చేసినాను పండుగలకి సాధన కోరుతున్నాం, నీరసంగా మాట్లాడుతున్నాం. కనుక ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, వాడు ఎక్కడ ఉంటాడో, ఏ ప్రదేశంలో ఉంటాడో, ఎంత అందంగా ఉంటాడో, ఇంత అద్భుతమైనటువంటి యొక్క ఈ జగత్తును ఒక గొప్ప కళాఖండంగా నివాస యోగ్యంగా తీర్చిదిద్దిన దివ్య సౌందర్య మనోజ్ఞమూర్తి యొక్క హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక్కసారి ఆ ప్రేమ ఉంటే పరుగులు వినాలని తప్పించిపోయారు. కొండల్లో కొలలో మహారాజులో తప్పించిపోయారు. ఒక్క మాట అమ్మ చూద్దాం, ఆ రూపాన్ని ఒక్క మాట తల్లి తీరా దర్శించారు. కృష్ణ మత్తెక్కిపోయారు, తల్లి తీరా దర్శించారు. కనుక భగవంతుడికి మనకి ఉన్న మంచి దూరం ఉంది, ఆ దూరం పెరగకుండా తగ్గాలి. వేడుకుండా ఏం చేస్తారు, పైన మెట్టు పైన ఆయన ఉన్నారు, కింద మెట్టు మనం ఉన్నాం. మనం ఎక్కుతున్న కొద్దీ దిగుతూ ఉంటే స్పాన్ తగ్గాలి. సాధకుడు ఆలోచన స్రవంతుండే ఈ ఆలోచన ఎలా సాగాలంటే ప్రతి సాధకుడు ఎవరు ఏ మార్గం ఉండేవాడు. ఏ మార్గం ఏంటంటే భగవంతుడు ఒకటే సాధకుడు. ఎంత దూరమైనా పరుగు తీస్తానో, ఎక్కడికైనా వెళ్తాను, ఎన్ని కష్టాలకైనా నేను వెళ్తాను, ఏ పుణ్యక్షేత్రాల్లో అతను దాక్కున్నా, ఎంత లోతైన లోయలో ఉన్నా, ఎంత కష్టపడినా, కుటుంబమైనా మారిపోయినా, కొడుకులు పోయినా, నాకు జబ్బు వచ్చినా, ఏం చేసినా నేను వదలను. ఏ కొండ శిఖరం మీద ఉన్నా ఆయన పట్టుకుంటానో, ఆయన పట్టుకుంటే కానీ నేను రాలిపోని ఈ జీవితాన్ని, ఈ దేహం రాలిపోని పంచారు ఇవన్నీ. ఇంత తపనం అంటే
భగవంతుడి మీద మనకి ప్రేమ పెరుగుతుంది. భగవంతుడి మీద ప్రేమే నిజమైన భక్తి. అదే భక్తి. ఉందా నాకు రాసి 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 40 సంవత్సరాలు భగవంతుడి మీద ప్రేమ భక్తి పొమ్మన్నాడు. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉందంటే ఒక మాట ఎంత వస్తుందో లేదు, మెల్లిమెల్లిగా వస్తుంది. భగవద్గీత శ్రీకృష్ణుడు ఏమన్నారు? మెల్లిమెల్లిగా చేయాలి. శనే శనే ఆత్మసంస్థ నాకు కించిదపి చింతయే ఆత్మ సంస్థ మార్పులు. ఆత్మలో మనసుని జీవుడు దోపినప్పుడు, సూర్య బెచ్చంలో దారం దోపినప్పుడు ఇంత కూడా ఇంకేమీ ఆలోచించవద్దు, అక్కడే మనం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సాధన మంచిది దొరికి కొంచెం డెవలప్మెంట్ అయ్యి ఆ విశ్వాసం పెరిగి అన్నీ బాగున్నాయో ఆ తపన కూడా పెరుగుతూ ఉంటుంది. తపన బాగా పెరుగుతుంటే నేను పరీక్షలు వస్తూ ఉంటాయి. పరీక్షల్ని కష్టాలు అంటూ ఉంటాం. వచ్చేటప్పుడు గల 199 మంది జరుగుతారు. మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం ఉంటే నేను రావడం కష్టం. అమ్మ అనుగ్రహం అనుకో తెచ్చుకోండి. అమ్మ బతికే పిల్లల మీద అనుగ్రహం. పిల్లల్లో ఉన్న తల్లి కాలించుకుంటుంది. ఇప్పుడు నిజమైన ఆధ్యాత్మికమైన వేట ఆట ప్రారంభమవుతుంది అన్నారు మాస్టర్ విశ్వాచార్య గారు. ఇంత తిరిగాక నిజమైన ఆట అప్పుడు ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక ఆట వేట. కష్టాలు ప్రారంభమవుతాయి. ఇంత కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు దుల్లేసేయడమే, లేకపోతే తిరిగాడు ఎక్కడికో. ఆయన వస్తారు, ఈ వస్తారు, ఎవరో వదలలేదు. కన్నీళ్ళు వస్తాయి. రాత్రి కూడా ఏడుపు. ఎంత దూరం వెళ్తున్నా దైవం జాడ కనిపించదు. ఎందుకు అసలు ఈ జనరేషన్ ఎందుకు జరిగాలి మనసు అర్థం చేస్తాను ముందుకుపోతాడు. ఇవన్నీ దాని కథలు పురాణాలు చాలా ఉన్నాయి. వృధా ప్రయాసం అనిపిస్తుంది. ఈ దేవుడు కనిపించదు. ఈ సాధన అంటే ఎక్కడ తీసుకుని అప్పుడు మారిస్తే పోయి హ్యాపీ హాయిగా వచ్చి ఏం సాధిస్తామో ఏం సాధించేది ఊరికే ఏంటిది కనుక ఊహించినటువంటి పరీక్షలు వస్తాయి. హఠాత్తుగా వచ్చే పరిణామాలు వస్తాయి. హఠాత్ పరిణామాలు వస్తాయి. ఓ రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒకే ఒక దాని కొడుకు. సర్వం ఆ కొడుకు మీద పెట్టుకున్నాడు. భార్య లేదు. ఆ కొడుకు లేకపోతే అసలు వాడిని బంధించేది ఏం లేదు. అంత ఇలా చేలో పనిచేసుకుంటున్నాడు రైతు. ఆ ఒక్క కొడుకు గుడుగుమ్మ పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే జనం ఏమనుకుంటున్నా నేను కనిపించాను విరిగి బాగుందో చూడలేకపోయాడు. పిచ్చి పిచ్చి మళ్ళీ నాలుగు అంతలో వచ్చేస్తాను అయిపోయిందంటే అన్నదం బావమదులు ఎవరో ఈ వార్త వేసి చచ్చిపోతాడు. ఎలా ఈ వార్త చెప్పండి ఈ కొడుకు పోయాడని చెప్పి వీళ్ళు ఏడుస్తూ వెళ్ళి కళ్ళు తుడుచుకొని చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఎలా ఏంటి అలా ఉన్నారు ఏంటంటే ఒక ఇంటికి రాదు ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళి సేవలు పడేస్తే వెళ్ళి చేస్తాడు. మనం ఎలా చెప్తాం చెప్పాలనుకునే పోతుందేమో పాపం దేవతాంతం చేశారు. వచ్చేటోళ్ళకి ఇలాంటి సేవలు అలా చూసి కట్టడిపోయి రానిపడి సెలైపోయి ఒక రారి బండలా అయిపోయి అలా కూర్చుంటారు. ఏడుపు లేదు, మాట లేదు, మంచి లేదు, కనులకు పట్టలేదు, అలా ఉండిపోయింది. ఈ భావనలో వాడు గర్వం చెప్తారు. ఈ భావనలో మళ్ళీ మీరు చచ్చిపోతే మనం అనుకుంటే మీరు మాట్లాడమంటే ఏడవడం కూడా ఏడవట్లేదు అని చెప్పేసి జబ్బట్లు లోపల తీసుకెళ్ళి బాగా అసలు నువ్వు ఎందుకు ఏడవట్లేదు ఉండిపోయింది మళ్ళీ. అసలు నువ్వు ఏడవేంటి? అప్పుడు నోరు చెప్పాడు. ఆయన ఏమన్నంటే ఇది మనకు కావాలి. రాత్రి నాకు కళ వచ్చింది. నా కళలో 4 కొడుకులు విద్యావంతులు, మంచి రూపసులు, ఐశ్వర్యవంతులు, 4 ఒకమాట చచ్చిపోయారు. వాళ్ళ గురించి ఆడవాలా వీడి గురించి ఆడవాలా అర్థంగా ఆలోచిస్తున్నాను. ఇది నిజమే కదా అంటే మీరు ఒకటే ఎవరి గురించి చెప్తున్న సూర్యుని కాదు. అభ్యాసం చేసుకుంటే అన్నీ జరుగుతాయి. కనుక భగవద్ ఒకప్పుడు దైవ దోషం కూడా జరుగుతుంది. చూడండి ఆ జీవితంలో రామదాస్ గారు ఎప్ప సొమ్మ నువ్వైనా చెప్పేది ఇప్పుడు చేయించాను ఎవరైనా చెప్తారు అలాగా. అలా దైవ దోషం కూడా వస్తుంది. నిజానికి మన భగవంతుడు మాట్లాడుతూనే ఉన్నారు శైవ చరిత్రలో. ఆ అవకాశం ఆయన ఇస్తూనే ఉంటాడు. మనకు అనుభవం అంతే. మహామాయ కళ చూస్తూ ఉంటుంది. ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో, ప్రతి చోట ఎవరితో శిష్యులతో మాట్లాడుతున్నా, స్టూడెంట్తో మాట్లాడుతున్నా, భార్యతో మాట్లాడుతున్నా, భార్య భర్తతో మాట్లాడుతున్నా, స్నేహితులతో మాట్లాడుతున్నా, ఒక రాజకీయకులతో మాట్లాడుతున్నా, ఒక సినిమా చూస్తున్నా నీకు అక్కడ బోధన చేస్తూనే ఉంటాడు. ఎక్కడ పట్టించుకోవటం లేదు. జాగ్రత్త. ఆ దృష్టికోణం ఎందుకు వచ్చినట్టు మన దగ్గర లేదు. ఆ కోణం, ఆ దృష్టికోణం మన దగ్గర లేదు. ఆ నేత్రం ఇంకా మనకి తెరుచుకోలేదు. మరి వేదాంతం ఇంకా ఏం చెబుతుందంటే వేదాంతం నిద్రపోతూ కలకంటాం. ఆ కళలో కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తాం. ఇవన్నీ గుర్తొస్తున్న విషయాలు. కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తాం. కళ్ళు తెరిచాం.
చేసాం, వేల మైలు ప్రయాణం చేసాం, విధాలు ఎన్నో, అవకాశాలు ఎన్నో, పెద్దపడి ఎన్నో చూసాం, లేచినప్పుడు కళ. ఇది అందరికీ మనకి అనుభవం. ఇది కళ. మన ఈ ప్రయాణం అంతా ఏమైనట్లు ఏం అవ్వలేదు. మనోభ్రమ. ఇది మహామాయ. సూక్ష్మ శరీరంలో జరిగేటువంటి ఒక విన్యాసం. కళలని అబద్ధం, జాగ్రత్త. కనుక భగవంతుడి కోసం తిరిగితే తప్పులేదు, తిరగాలి. భగవంతుడి కోసం ఏం చేసినా తప్పులేదు, తిరిగినా తప్పులేదు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అతడు ఆ భగవంతుడు యథాతథంగా అసలు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఆ దిశలో నువ్వు ప్రయాణం చేయాలి. పిడక ముక్క నిప్పు పెట్టి ఎక్కడ వస్తావని అడిగాడు శివానంద వంశంలో. ఈ శివానంద వంశం జయంతి రోజున అపూర్వమైన మాటలు వారు నమ్ముకుని వచ్చాను నేను ఇక్కడికి. ఇవాళ పిడక ముక్క ఇక్కడ పెట్టి నిప్పు ఎక్కడో వరకు, నిప్పు ఎక్కడుందో అక్కడ ఊరు. ఎక్కడ ఉంటుంది? భ్రువ మధ్యస్థానంలో ఉంటాడు ఈశ్వరుడు. అది ఇక్కడ ఉంటాడు. ఇంకెక్కడో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. పాలు ఎక్కడ ఉంటాయి? పొదుగు దగ్గరికి వెళ్తాం, పొదుగు దగ్గరికి వెళ్తాం. పాలకి పొదుగులోనే ఉంటాయి ఆ పాలు. మొత్తం ఆవంతా యొక్క వైటాలిటీ అంతా అక్కడ చేరింది. పొదుగులాగా అన్నమాట, పాలు పొదుగులాగా. దేవాలయాలు పాలు పొదుగు. అక్కడ 4 ఉన్నాయి, 4 రంగులు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి రొమ్ములు పెతకాలి, ఇక్కడ పెతకాలి. ఆ పెతకాలి భగవంతుడి యొక్క స్థానం. అది 4 కనుక ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఆ దిశలో ప్రయాణం చేయాలంటే ఈ భృకుటి స్థానం, భ్రువోర్మధ్యే శివస్థానం మనస్తత్ర విలీయతే. మన సిద్ధయోగ సాంప్రదాయం ఇది. హృదయము. అది ఎలా తెలుస్తుంది? గాలి పీల్చుకోవడం ఎలా తెలుస్తుంది? నువ్వు అసలు తిరుగుతూనే ఉంటావు. గాలి పీల్చుకోవడానికి కాసేయడాలా? ఆకాశం చూడడానికి అమ్మనాథం కదా. స్నానం చేయడానికి ప్రయాగంలో కుంభమేళ సమయంలోనే చేయాలా? కుంభం అంటే ఏంటి? కుంభం అంటే శిరస్సు. మేళ అంటే ఇడాపింగళ చూసుకుని కలిసిన మేళ అంటే సమాగమని అర్థం. ఇక్కడ ఇదంతా ఘటం, ఇది కుంభం, ఇది శిరస్సు. గంగా, యమున, సరస్వతి స్నానం ఇది ఇక్కడ, అక్కడ పొరగాలి. అది కుంభమేళ స్నానం అంటే. ఐదు వెళ్ళి చేయకూడదని కాదు, అది బాహ్య స్నానం. ఎన్ని వందలు చేసినా నీకు రక్షించదు. అయితే చక్కగా స్నానం చేస్తావు, పెద్దవాళ్ళ మహానుభావులు ఎంతమంది చూస్తావు, సంస్కారం బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, సంస్కారం బాగుంటుంది, చాలా చైతన్యవంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది మనసు, బుద్ధి కూడా బాగుంటుంది, చెడు ఆలోచన ఏం కావు, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కోని ఆత్మ బండి లోపల కదలదు, జీవిత సాఫల్యం చేకూరదు. అదొక మాట వీళ్ళు పెట్టచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వినండి. భగవంతుడు ఏమంటాడంటే, నన్ను చూడాలంటే మొట్టమొదట నిన్ను చూడు. నన్ను చూడాలంటే మొదట నిన్ను చూడు. అయిపోయిందండి. ఎక్కడ ఉంది? ఈ తిరుగుడంతా అయిపోయింది. నన్ను చూడాలని అంటే నిన్ను చూసుకో, నిన్ను చూడు. కళ్ళు మూసుకోవచ్చు, చూసుకోని వాళ్ళు. మన హృదయం ఇచ్చింది ఎందుకైనా ఇంత చెప్పుకునే హృదయం ఇచ్చింది ఎందుకు? అక్కడ ఆయన కూర్చోవడానికి ఇచ్చాడు. ఆయన కూర్చోవడానికి సీట్ వేసుకున్నాడు. మన ఆ సీట్ దగ్గరికి వెళ్ళమే. మనలో లేని భగవంతుడు బయట ఎన్నటికీ ఉండడు. నాలో లేని భగవంతుడు బయట ఉండడు. ఏమంటే చిదాకాశ గీతలో శివానందపురం విషయాలు వారు చెప్పారు. మీ ఎక్కువైపోతున్నాను కొద్దిగా అవేదని పడకండి. మనలో లేని భగవంతుడు బయట ఎక్కడా లేడు. కబీర్ ఏమన్నా తెలుసండి, ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు ఈశ్వరుడు. నీలో ప్రాణాయామ సాధన, వాయు సాధన చేయాలి, ప్రాణవాయు సాధన చేయాలి. అందుకని ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు. ఇప్పుడు చిదానంద మహర్షి ఇందాక చెప్పుకున్నాం, చిదాకాశ గీత గురించి. ఈ కథ కాదు, ఒక్కొక్క బిట్టు రసగుడిక, అమృత వాహిని, అమృతంలో ఒక బొట్టు అనమాట. మెల్లిగా ఒక్కొక్కరికి గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో వివరించి ఇంత మాట్లాడుకున్నాను, అలాగే వివరణ కూడా మధ్యలో అవసరమైన చోట చెప్తాను. ఆయన వాక్కు విజృంభణ నేను ఎదురాకం కాబట్టి జాగ్రత్తగా అకౌంట్ కలగండి. బిట్స్ మర్మాన్ని తెలియకుండా
విషయాలు ఉన్నాయని, ఒక్కొక్క విషయాన్ని ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ఇది సీరియల్ కాదు. ఒక వాక్యాన్ని ఒక